ఓం శ్రీ గురుభ్యో నమః. భగవద్భక్తులందరికీ విశ్వావసు నామ సంవత్సర భాద్రపద మాస శుభాకాంక్షలు. ఈరోజు భాద్రపద బహుళ పంచమి, ఇంకా గురువారము గురుదేవులకు ఎంతో విశేషమైన రోజు. ఈరోజు దక్షిణామూర్తిని స్వామివారిని ఒక చిన్న శ్లోకంతో ఆరాధిస్తే మనకు సకల శుభాలు కలుగుతాయి. మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసదృష్టి గణైరావృతం బ్రహ్మనిష్టైః ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే అంటూ ఈ శ్లోకాన్ని ఈరోజు ఎవరైతే చదువుతారో వింటారో వారికి దక్షిణామూర్తి స్వామి యొక్క దివ్యానుగ్రహం లభిస్తుంది. ఇక సౌందర్య లహరిలోని ఒక దివ్యమైన శ్లోకరత్నాన్ని ఇప్పుడు మనం పారాయణం చేసుకుందాం. గతే కర్ణాభ్యర్ణో గరుత ఇవ పక్ష్మాణి దదతి పురాంభేతుశ్చిత్త ప్రశమనవే ద్రావణఫలే ఇమే నేత్రే గోత్రాధరపతి కులోత్తం సకలికే తవా కర్ణా కృష్టే స్మరశర విలాసం కలయతః. అమ్మా ఆదిశక్తి జగజ్జనని, ఆకర్ణాంతం విశాలమైన నీ నేత్రాలు మన్మథుని విల్లులాగా ఉన్నాయి. నీ కనుబొమ్మల మధ్య నుండి ఆ యొక్క ధనుస్సు పరమేశ్వరుని వైపు ఎక్కుపెట్టినట్లుగా ఉన్నది. అమ్మా ఆదిశక్తి, నీ యొక్క నయన సౌందర్యము అత్యద్భుతము, నీ యొక్క కరుణా కటాక్షములు అపారము. అమ్మా మమ్మల్ని అందరినీ కూడా నీ దివ్యానుగ్రహంతో వర్షింపచేయమ్మా. అమ్మా ఆదిశక్తి అంటూ బ్రహ్మాది దేవతలు అమ్మవారిని ఈ శ్లోకంతో ప్రార్థిస్తున్నారు. మనం కూడా ప్రార్థించుదాం. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆదిపరాశక్తి పాలయ మాం, శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయ మాం. జై శ్రీమాత, జై